దేవుని గురించి సత్యాలు, దేవుని గురించి తెలుసుకోవటం మానవుడి యొక్క ఆలోచన కానీ జ్ఞానం కానీ ఊహకు అందదు. అది అయినప్పటికీ దేవుని మనసు గురించి, దేవుని గురించి తానే గ్రంథంలో అనేక విషయాలు మనకి తెలియపరచడం. అందులో మొదటగా ఏంటంటే బోర్డు మీద రాసినట్టు, మీ ఫోటోలు పంపించినట్టు, దేవుడు ఆత్మ కనుక అదృశ్యుడు. అంటే దేవుడు ఎవరైనా అడుగుతారు కదా, ఏమంటారంటే దేవుడు చూసావా, నమ్మకానికి విశ్వసిస్తాకి అంటారు. కానీ దేవుడు ఎవరైనా ఏమైనాడంట, యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ కనుక ఆయన ఎలా ఉన్నాడంట, అదృశ్యుడు. ఆత్మ ఎలా ఉంటుంది, అదృశ్య రూపంలో ఉంటుంది. ఎవరికి కనిపించే రూపంలో ఆత్మ ఉండదు కాబట్టి దేవుడు ఏంటంట ఆత్మ, కాబట్టి అదృశ్యుడు ఉన్నాడంట. అంటే మనకి భూమిని చూసుకుంటే చాలా అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు మనకు తెలుసు. దేవుడిని చూడలేదు కాబట్టి దేవుడిని నమ్మనంటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గాలి ఉందని నమ్ముచడం లేదండి, అది అదృశ్యం. మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. అలాగే ప్రాణం ఉందండి, ప్రాణం పోయిందంటారు, ఆ ప్రాణం మనకు కనిపిస్తుందా? కనిపించదు. అలాగే కరెంటు ఉందండి, కరెంట్ మనకు కనిపిస్తుందండి, విద్యుత్ కనిపిస్తుంది అనమాట. అలాగే అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు అండి, ఇవైతే అలాగైతే కనిపించట్లేదు, అలాగే దేవుడు కూడా కనిపించని రూపంలో ఉన్నాడు అన్నమాట, అదృశ్య రూపంలో ఉన్నాడు. ఇంకా ఉన్నాయండి భౌతికంగా కానీ అదృశ్య వాస్తవాలు. భౌతికమే అవి ఉన్నాయని తెలుసు మనకి. ఇంకా అవేంటంటే ప్రాణము, మనసు, హృదయం, ఇలా ఇవన్నీ ఏంటంటే దృశ్యంగా ఉన్నాయండి. దేవుడు ఏంటంటే ఆత్మ కనుక ఆయన అదృశ్య రూపి అన్నాడు అనమాట. ఆయన లక్షణం ఏంటంటే అదృశ్య లక్షణం అంతా ఎవరికి కనిపించే లక్షణం కాదండి ఆత్మ కాబట్టి. రెండోది ఏంటంటే దేవుడు ఉన్నాడంటే ఆధారం. దేవుడు ఉన్నాడంటే ఆధారం. అసలు దేవుడు ఉన్నాడా? సృష్టిని మనం పరిశీలిస్తే సృష్టి చెప్తుందంట దేవుడు ఉన్నాడనంటే ఆధారం, సృష్టి ఆధారం అంట. ఈ సృష్టిని మనం పరిశీలించి చూస్తే సృష్టి మనకు తెలియపడుతుందంట దేవుడి నిర్మాణం అని, దేవుడు ఉన్నాడని, దేవుడు ఉనికి ఉందని మనకి సృష్టిని చూస్తే అర్థమవుతుందంట. రోగులసిన పత్రిక 1:19 చూసుకుంటే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియక సత్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరిచను. ఆయన అదృశ్య లక్షణాలు ఏంటంటే మనం చూసుకున్న ప్రకారం దేవుడు అదృశ్య లక్షణాలు అంటండి. అనగా ఆయన నిత్యశక్తులు దేవత్వమును, జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. ఏంటంటే జగత్ పుట్టినప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు సృష్టిని చూస్తే అది మనకి ఏం తెలిసిందంట, దేవుడు ఊరికి తేటపరుస్తుంది, తెలియపరుస్తుంది ఏంటండి. సృష్టిని గమనిస్తే అది ఏంటంటారా, అది ఎలా అంటారా? మనం చూడండి, నక్షత్రం ఉన్నాయంట. ఈ విశ్వంలో ఎన్నో గ్యాలక్సీలు ఉన్నాయంట. ఆ గ్యాలక్సీలో నక్షత్రం సూర్యుడు అంటండి. సూర్యుడు కన్నా పెద్ద పెద్ద నక్షత్రం, సూర్యుడు కంటే ఎక్కువ కాంతి ఇచ్చేది ఎన్నో ఉన్నాయంటండి. ఇంచుమించు ఎన్నో లక్షలు, 13 లక్షల పైన ఉన్నాయంటండి ఈ గ్యాలక్సీలో మాత్రం. కీర్తనలో 19:1 అంటే ఆకాశము దేవుని మహిమను వివరించున్నావు. ఏంటంటే దేవుడి యొక్క మహిమను ఆకాశాలు వివరిస్తున్నాయంటండి. మనిషి ఈరోజు ఏదో నక్షత్రం కనుక్కున్నాం, దాని పేరు పెడుతున్నారు, దాన్ని కనుక్కున్నామని. కానీ దేవుడు వాటిని చేసిన వాడు అనమాట. అంటే మనం అది ఎవరు చేసి పెట్టారు అక్కడ సృష్టిలో, ఆకాశంలోను అంతరిక్షమును ఆయన చేతి పనులను ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంటే దేవుడి గురించి ఇది తెలియపరిచిన మనకి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉనికి ఉందని, దేవుడు ఆయన హస్తం ఉందని సృష్టిని చేయటంలో. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 17:26 కూడా అవి మాట్లాడుతాయండి. ఈ మృగాల్ని, ఆకాశ పక్షుల్ని విచారించి చూస్తే అవి కూడా మానవుడు చేయగలరండి. యోబు 12:7-9 అయినను మృగములను విచారించు, అవి నీకు బోధించును. మృగాల్ని గమనించండి, అవి నీకు బోధిస్తాయంట. ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించినలా అది నీకు బోధించును. సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరించును. ఏంటంటే దేవుని యొక్క ఉనికిని వివరించాలంటే సృష్టి చూడాలంటండి. సృష్టినికి దేవుడు ఉన్నాడని, దేవుడు ఉనికి ఉందని, దేవుడి యొక్క హస్తం ఉందని, భూమి మీద దేవుడు ఉన్నాడని, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన దైవత్వం ఉందని మనకి తెలుస్తాయి అన్నమాట అండి. అంటే దేవుడు ఉన్నాడనడానికి మనకు ఆధారం ఏంటి? సృష్టి మనకు ఆధారం ఉందంటండి. సృష్టి మనకు తెలియపరుస్తుందంట. అదృశ్యుడు దేవుడు లక్షణాలు తెలియపరుస్తాడంట. కానీ ఈ రోజు మనం చూస్తుంటే దేవుడిని ఎంతో మంది కనుగొనలేక
రాయిల్ని, రప్పల్ని, చెట్లని, పుట్టల్ని పూజించే పరిస్థితి ఏర్పడింది. అది ఎలా ఉందంటే, మనం విద్యుత్ ఉందండి, విద్యుత్ కరెంటు ఎలా ఉంటుంది? కరెంట్ ఎక్కడ ఉందండి? కరెంట్ ఎక్కడ ఉంది? కరెంట్ వైర్లో ఉంది. కరెంట్ వైర్లో ఉందండి, లోపల ఉంటుంది, మనకు కనిపించదు. అది మామూలు వైర్ ఉంటుందండి, దాన్ని ముట్టుకు చూడండి, ఏం షాక్ అవుతుంది. అదే కరెంట్ స్విచ్ లోపల పెట్టి, అది ప్లగ్ లోపల పెట్టి వైర్ పెడితే ఎలా ఉంటుంది? షాక్ కొడుతుంది. అంటే దాని ఉనికి తెలియపరుస్తుంది అనమాట. షాక్ దాని లోపల ఉంటుంది అనమాట. మనకు కనిపించింది కరెంట్ అనమాట, దాని కరెంట్ అంటారు. బల్బ్ కరెంట్ కాదు, ఫ్యాన్ కరెంట్ కాదు, మనం వాడే టీవీ కానీ ఇవన్నీ కరెంట్ కాదండి. అంటే కరెంట్ ద్వారా పనిచేసే యంత్రాలు అన్నమాట. కరెంట్ని ఉంది, మన కరెంట్ ఉందా లేదని చాలా చెప్తామండి. కరెంట్ ఉందా లేదంటే ఫ్యాన్ వేస్తాం, లైట్ వేస్తే ఆ కరెంట్ ఉందంటారు. మీ ఇంట్లో కరెంట్ ఉందని అంటారు, పక్కింట్లో అడుగుతుంది కరెంట్ ఉందంటే మీరు చూసి వస్తారని లైట్ వేసి చూస్తే కరెంట్ ఉందంటారు. అంటే కరెంట్ ఉందనే ఆధారం ఏంటంటే ఇవి ఉనికి చూపిస్తుంది అనమాట. సృష్టికి మరి దేవుడు ఉన్నాడని నాకు చూపించంటే కరెంట్ ఉందా లేదు, మనం ప్లగ్లో వేలు పెట్టాం కదా, ప్లగ్లో వేలు పెట్టి చూసే పరిస్థితి చూస్తే షాక్ పడుతుంది. మనం ఎలా చూస్తాము? సృష్టిని చూడాలన్నమాట. సృష్టిని చూస్తే దాని ఉనికి తెలియపరుస్తుంది. అందుకనే ఆకాశ నక్షత్రాలు చూడు అని తెలియపరుస్తాయి, మృగాలు చూడు నీకు తెలియపరుస్తాయి, విచారించి చూడు అని ఆయన అదృష్టవస్తులు నీకు తెలియపరుస్తాయని దేవుడు గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తాడు అనమాట. దేవుని ఉనికి కనపరుచుకోవటానికి ఇంకేంటంటే సృష్టిలో క్రమ పద్ధతి ఆధారం. ఈ క్రమాది పద్ధతుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి అపోస్తలుల 14:17 చూడండి. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుకరించు, ఉల్లాసంతో మీ హృదయం నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు అని బిగ్గరగా చెప్పారు. అంటే ఏంటంటే దేవుడు తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదంటండి. ఈ వర్షాలు, ఋతువులు, కాలం, ఎండలు ఇవన్నీ ఏంటంటే దేవుడు కలగజేస్తూ ఉంటుంది. అంటే ఈ కాలంలో శీతాకాలం రావాలనుకోండి, అది మనోడు చేయగలరండి? మనోడు చేయగలరా? ఈ కాలం వర్షాకాలం రావాలంటే దేవుడు నిర్ణయించిన కాలాన్ని అది దేవుడు ఏర్పాటు చేశాడు. మన హృదయాన్ని ఉల్లసింప చేసేది దేవుడే. అంటే ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుందంట, దేవుడు ఉన్నాడని ఈ కాల క్రమ పద్ధతి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా దేవుడు ఉన్నాడన్నది ఇది తెలుసుకోవటం అనమాట. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు మనం కలగ చేశాడు. అదేవిధంగా మానవుడు చూస్తే సాక్షాత్ అర్థమైపోతుందండి. మానవుడు దేవుడు నిర్మాణం ఏంటంటే, మానవుడు ఏ అవయవం పోయినా మరొక అవయవం ఎవరు ఇవ్వలేరండి. దాన్ని తయారు చేసి పెట్టలేరు. ఆర్టిఫిషియల్గా కన్ను పోయిందనుకోండి, కన్నే తయారు చేస్తారు తప్ప దాన్ని చూపించే కన్నుని తయారు చేసే సామర్థ్యం కానీ మనిషి లేదండి. అది దేవుడి నిర్మాణం అండి. కంట్లో ఇంచుమించు 1,00,000 నరాలు ఉంటాయండి ఒక్క కన్నులో. మన బ్లడ్ చూడండి, బ్లడ్ మన రక్తం ఉందండి, రక్తం దేంతో తయారు చేయలేదండి. నువ్వు రక్తం పోయినా మనిషి రక్తమే కావాలి తప్ప రక్తాన్ని తయారు చేసి ఏ అవయవం పోయినా, కాలు పోయింది అనుకోండి, కాలు తయారు చేసి దానిలో కాళ్ళు నార్మల్ కాళ్ళు పనిచేసి పెట్టలేదు, ఏ ప్లాస్టిక్ కాళ్ళు పెట్టి ఏదో చేస్తారు తప్ప. అంటే మానవుని చూస్తే ఏమవుతుందంటే దేవుడి చేత సృష్టించబడిన వాడు, దేవుడు ఉన్నవాడు, దేవుడే ఉన్నవాడు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి చేత చేయబడిన వాడే మానవుడు. దేవుడు కాబట్టే చేయగలుగుతుందండి. అంటే కీర్తనలో 139:13-14 నా అంతరింద్రియములను నీవే కలగజేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అంటే ఎలా ఉందంటే దేవుడు మన ఆంతర్యాన్ని మనం కలగజేస్తున్నాడంట. అంటే ఇలా మానవుడు అంటే ఏంటంటే శాశ్వతమైన ఆత్మ ప్లస్ అశాశ్వతమైన శరీరం రెండు కలిపితే మానవుడు అంటండి. ఆదికాండం 2:7 కూడా ఏమంటారండి, మట్టిని తీసి నాసికేంద్రంలో ఊరగా జీవాత్మ. మత్తయి 10:20 కూడా ఏమంటారంటే ప్రాణం తీసుకోవడం భయపడకండి, మీ ఆత్మని ప్రాణం చంపడానికి భయపడకండి. మత్తయి 10:20 ఉంది. అదేవిధంగా ప్రసంగి 12:7 ఏముంటుందండి, మన్నేది వెనక మన్ను అయిపోతుంది, ఆత్మ తను దయచేసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది అని ప్రసంగి 12:7 ఉంటుంది. అంటే ఏంటంటే మానవుడు చేసినవాడు దేవుడే. మానవుని చూస్తే అర్థమవుతుంది అనమాట, మానవుడికి ఆత్మ తిరిగి వెళ్ళిపోవడం చూస్తే అర్థమవుతుంది అనమాట. అంటే దేవుడు ఉన్నాడని. దేవుడు కాబట్టే వేరే వ్యక్తి కానీ ఎవరైనా సరే మానవుడిని పూజించలేరు. దేవుడు ఉన్నాడని మానవుడు మనుగడ చాటి చెప్తుంది అనమాట అండి.
ఇంకేంటంటే యేసుక్రీస్తే ఆధారం అండి. ఇంకా దేవుడు ఉండడం ఆధారం ఏంటండి? యేసుక్రీస్తే ఆధారం అండి. యేసుక్రీస్తు దేవుడిని బయలుపరిచే వచ్చాడు భూమి మీదకండి. మత్తయి సువార్త 6:9 చూడండి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి, పరలోకమున మా తండ్రి నామం పరిశుద్ధపడిన కాక, రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మ శోధనలు తేక దుష్టులను మమ్మల్ని తప్పించము, మనుషుల అపరాధములను క్షమించము, నీ పరలోకము తండ్రి మీ అపరాధములు క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంటే తండ్రిని ఉనికిని తండ్రి గురించి సాక్ష్యం చెప్తాకి యేసుక్రీస్తు వారు భూమికి వచ్చారంట. అదేవిధంగా యోహాను సువార్త 14:9 కూడా మాటలు ఉంటాయండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంటే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పుతో ఏమన్నాడంట, నేను ఎంతకాలం మీ వద్ద ఉందును, నీవు నన్ను ఎరువా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా అడుగుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పిన మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు కానీ తండ్రి నా యందు నివసించు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాము అని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను. అంటే యేసుక్రీస్తు ఏం చెప్తానండి, అంటే తండ్రి కనపరిచే భూమి మీదకి వచ్చానని, తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చానని, తండ్రిని చూస్తే నన్ను చూస్తున్నట్టు, తండ్రి నాలో ఉన్నారని, నేను తండ్రిలో ఉన్నానని, వాళ్ళు పెనవేసుకుని ఉన్నారని, వాళ్ళ ఆలోచనలు ఒకటని, వాళ్ళ యొక్క స్వభావాలు ఒకటని, స్వారూప్యత ఒకటని యేసుక్రీస్తు వారు బోధల ద్వారా తెలియపరిచారని, యేసుక్రీస్తు జీవితం ద్వారా కూడా దేవుని మనుగడని భూమి మీద మనకు తెలియపరిచారు. అదేవిధంగా గ్రంథం కూడా, పరిశుద్ధ గ్రంథం కూడా మన లేఖనాలు మనకు తెలియపరిచినాయి. 2 పేతురు 1:20 కూడా, 2 తిమోతి 3:16 కూడా ఉంటుందండి. దైవావేశం ద్వారా లేఖనాలు మనకు అందించబడ్డాయి. దేవుని యొక్క ఆలోచన ద్వారా, దేవుని యొక్క ఉద్దేశం ద్వారా లేఖనాలు మనకు అందించబడ్డాయి అంటండి. అంటే మనం ఈరోజు చూస్తుంది ఏంటంటే దేవుని సత్యం, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క మనుగడ భూమి మీద ఉన్నాను మనం తెలుసుకోవటానికి ఏంటంటే సృష్టిని గమనించాలంట. అదేవిధంగా మూడోది ఏంటంటే సృష్టిలో క్రమబద్ధమైన ఈ ఋతువులు, కాలాలు, ఇవన్నీ మనకు దేవుని యొక్క ఉనికిని, దేవుడు ఉన్నాడన్నారు. అదేవిధంగా అవయవం చూస్తే, ప్రతి ఒక్క అవయవాన్ని గ్రహిస్తే ఈ దేవుడు వల్లే కలిగిందని, దేవుడు ఉన్నాడని మనకి అర్థమవుతుందండి. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా భూమికి వచ్చి దేవుడిని కనపరచాకే, దేవునికి మనకి సమాధానం ఇవ్వటాకే యేసుక్రీస్తు వారు భూమి మీద రావడం జరిగింది, తన జీవితం ద్వారా, తన బోధ ద్వారా. అదేవిధంగా మన చేతిలో ఉన్న గ్రంథం కూడా దేవుడి గురించి మనకి సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. దీన్ని చూసినప్పటికీ కొంతమంది జెంటైల్స్ ఏమంటారంటే, దేవుడు లేనని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటూ ఉంటుంది. కీర్తనలు 14:1 ఏమనుకుంటాను, బుద్ధిహీనుడు ఎన్ని చేసినా ఏం చెప్పినా వాళ్ళు దేవుడు లేరని అంటారండి. ఎవరైతే బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట, దేవుడిని ఎరుగుతారంట, దేవుడిని కనుగొంటారంట. మనకి మనుగడ ఉందండి, దేవుడికి మనసు ఉంది, ఆ మనసులో ఒక ఆలోచన ఉంది, దాన్ని దయా సంకల్పం అన్నారు. ఆ సంకల్పం ద్వారా దేవుడు ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ చేస్తూ గ్రంథాన్ని మనకు ఎక్కించి మన భూమి మీద మనం ఆయన ఆలోచన ఉన్నామండి. దేవుని యొక్క ఆలోచనగా మనం ఉన్నాం కాబట్టి మనం ఎలా జీవించాలి, దేవుని పిల్లలుగా మనం నేర్చుకుని నడవాలి, దేవునిగా ఎరగాలండి, క్రీస్తుగా ఎరగాలి, పరిశుద్ధాత్మగా ఎరగాలి. అలా ఎరిగి మనం గ్రంథంగా ఎరిగి దేవుని మనసుని ఎరిగి దేవుని ప్రకారం చిత్త ప్రకారం నడుచుకుని మన జీవితం భూమి దురంత కాలమే మనకి అవకాశం ఉందండి. మనం నేర్చుకోవటాకైనా, సత్యం రావటాకైనా, అబద్ధాన్ని విడిచి నిజంలో రావటాకైనా. అబద్ధం ఎప్పుడు తీయగానే ఉంటుందండి, కానీ సత్యం చేదుగా ఉంటుందంట. పాఠ్యభాగం మీరు శ్రద్ధ ఉన్నది గవర్నమెంట్ తెలుసుకుంటూ పాఠాన్ని ముగిస్తాం.